ఆ ఆటో ఓనర్ల కోసము 1300,00,00,000 శాంక్షన్ చేసి వాళ్ళకి డబ్బులిచ్చినాడు. చిన్నప్పుడు మీ అమ్మా నాన్నతో ఫోటో తీసుకొనీకి ఫోటో స్టూడియోకి పోయిండావా? అక్కడ ఫోటో తీసి అన్న ఏం చేస్తాడు? చేతిలో కెమెరా పట్టుకొని 5 నిమిషాలు నిలబెట్టి స్మైల్ అంటాడు. ఎందుకు స్మైల్ చేస్తున్నావో తెలియక అయోమయంలో నువ్వు స్మైల్ ఇచ్చేస్తావు. అది ఫోటోలో వచ్చేస్తది. అది ఫోటో తీసుకునే పద్ధతి. సక్కంగా చూస్తే ఆ ఆటో అన్న మొఖంలో గూడా అదే అయోమయం, అదే స్మైల్ కనిపిస్తా ఉండాది చూడు. వీడు మాయగాడు ఊహ కన్ననోడు మా విజనరీ చూడు. వీడి వరకు పడిన వాడు పైకి తేలడు ఆ వీడు కంతిరోడు మైక్ పెట్టుకొని ఆ ఆటో అన్న మైక్ పెట్టేసి ఒక స్టిల్ ఇచ్చేసినాడు. దీనికి మా బాబోరు పోయిన దానికి ఒక 50,00,00,000 ఖర్చయింటాది. ఇంకొక 100,00,00,000 దాని ప్రచారానికి వాడతారు. 150,00,00,000లో మొత్తం క్లోజ్. ఇది తెలీక మీ నాయకుడు ఏం చేసిండాడో తెలుసా? ఆటో డ్రైవర్ల కోసము 1300,00,00,000 శాంక్షన్ చేసి వాళ్ళకి డబ్బులిచ్చినాడు. వాళ్ళు ఆనందంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత పోయి ఫోటో తీసుకున్నాడు. అయినా ఫోటోలో స్మైల్ అయోమయంలో నుంచి వచ్చిందా? గుండెల్లో నుంచి వచ్చిందా? ఎట్టా పడతదిరా? ఇది గూడా తెలీదు మీ నాయకుడికి. ఇదంతా తెలియాలంటే ప్రజాసేవ చేస్తా కూర్చుంటే రాదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండాలా. విజనరీ ఉండాలా. విమర్శించడం, ప్రశ్నించడం మానేసి పవన్ అన్న నేర్చుకుంటున్నాడు గదా! విజనరీ దగ్గర కూర్చొని అట్టా నేర్చుకోండి. తమిళ్‌లో ఈ ఫేక్ స్మైల్ ప్రాక్టీస్ చేసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడు మాయగాడు ఊహ కన్ననోడు వీడి వరకు పడిన వాడు